ఉన్నారు అని చెప్పేసి అనుకున్నారు. రెండవది ఇది బుద్ధి బలం. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, ఏదో వన్ సైడే ఆలోచన చేస్తారు. అంటే బుద్ధిని తెలివిని ఉపయోగించాలి. వారు నేరుగా నేను అనుకున్న ఈ పని అయిపోవాలి, అది తెలివిగా పని చేద్దామా, దానిలో కొంచెము అంటే ఇప్పుడు ఒక గంట సేపట్లో అయ్యే పని ఒక అర్ధ గంటలో మనం చేసినాం అనుకో, దాన్ని తెలివితేటలు అంటాం. కాబట్టి అట్లాగే ఒక నలుగురు చేయాల్సిన పనిని ఇద్దరితోటే చేయించినాం, లేదా 4 రోజుల పనిని 2 రోజులే చేసినాం. ఇట్లా అంటే ప్రతిదానికి తెలివితేటలు బుద్ధి బలాన్ని ఉపయోగించి పనిచేయాలి. కొంతమంది ఖాళీ శరీర దారుఢ్యం ఉన్నంత మాత్రాన బలం అనుకుంటారు, కానీ శరీర బలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. అట్లా బుద్ధి బలం ఉంటేనే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. మంచి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి బుద్ధిని ఉపయోగించి తెలివిని చూయించి తెలివిగా ఆలోచన చేసి పనిచేయాలి తప్ప ఊరికేనే ఏక నిర్ణయం అంటే ఈ పని ఇట్లా చేసేసేయాలని తక్కువ నిర్ణయం తీసుకొని కాకుండా కాస్తంత బుద్ధిని ఉపయోగించి పనిచేయాలి. అంటే అటువంటి బుద్ధి బలాన్ని పెంచుకోవాలి. బుద్ధి బలం ఊరికేనే వస్తుందా? రాదు. ఇటువంటి మంచి మాటలు విన్నప్పుడు, మంచి పుస్తకాలు చదివినప్పుడు, పెద్దల మాటలు విన్నప్పుడు, మన ధర్మంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు విని జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఆ బుద్ధి బలం అనేది పెరుగుతుంది.